హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడండి, మా ప్రీవియస్ వీడియోలో మనం వెక్టర్స్ గురించి థియరీ తెలుసుకున్నాం. దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం చేసాం. అయితే ఇంకొంచెం ప్రాక్టీస్ కోసం కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ చూడండి. 4 కోప్లేనార్ కన్కరెంట్ ఫోర్సెస్. కోప్లేనార్ ఫోర్సెస్ అంటే ఏంటి? సేమ్ ప్లేన్లో ఉండే ఫోర్సెస్, అంతే కదా. కోప్లేనార్ ఫోర్సెస్ అంటే సేమ్ ప్లేన్ లో ఉండే ఫోర్సెస్. ఇంకా కన్కరెంట్ ఫోర్సెస్ అంటే ఒక పాయింట్ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్, ఒక పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్. సో 4 కోప్లేనార్ కన్కరెంట్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. డయాగ్రామ్ లో చూపిస్తున్న విధంగా బాడీ మీద యాక్ట్ చేస్తుందంట టు కీప్ ఇట్ ఇన్ ఈక్విలిబ్రియం. బాడీని ఈక్విలిబ్రియంలో ఉంచడానికి 4 ఫోర్స్లు పనిచేస్తున్నాయి. ఓకే, 1 2 3 4 4 కోప్లేనార్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, ఒక బాడీ మీద పనిచేస్తున్నాయి. ఓకే, దెన్ ద వాల్యూస్ ఆఫ్ పి అండ్ తీటా ఆర్. పి వాల్యూ తీటా వాల్యూ ఎంత అని అడిగాము. సింపుల్. ఓకే, చూడమ్మా, ఈ పాయింట్ మీద ఈ పాయింట్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? నెట్ ఫోర్స్ 0 అని. ఓకే, పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే నెట్ ఫోర్స్ 0. ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే నెట్ ఫోర్స్ 0. రొటేషనల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే నెట్ టార్క్ 0. ఇక్కడ ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియం అనేది తీసుకోవాలి మనం, ఎందుకంటే ఇది 1 డైమెన్షనల్ మోషన్ సంబంధించిన క్వశ్చన్ అమ్మ, లేదా మోషన్ ఇన్ ఏ ప్లేన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఓన్లీ మనం ట్రాన్స్లేషనల్ ఈక్విలిబ్రియమే మనం కన్సిడర్ చేస్తాం. దేర్ఫోర్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ 0. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అంటే వై యాక్సిస్ లో యాక్ట్ చేస్తున్న ఫోర్స్, ఎక్స్ యాక్సిస్ లో యాక్ట్ చేస్తున్న ఫోర్స్ 0 అవ్వాలి. వై యాక్సిస్ లో యాక్ట్ చేస్తున్న ఫోర్సెస్ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పి ఉంది. ఈ పీకి ఈ డైరెక్షన్ లో పీ కాస్ తీటా కాంపోనెంట్ ఉంటుంది కదా, ఈ డైరెక్షన్ లో పీ సైన్ తీటా కాంపోనెంట్ ఉంటుంది. ఓకే అమ్మా, ఈ పీకి పైకేమో పీ కాస్ తీటా, ఇటు పీ సైన్ తీటా కాంపోనెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ 2 న్యూటన్స్ ఉంది అంటే మనం ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్ లో ఏం ఫోర్సెస్ ఉన్నాయి, వై యాక్సిస్ లో ఏం ఫోర్సెస్ ఉన్నాయి చూస్తున్నాం. వాటిని ఈక్వల్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 న్యూటన్ ఫోర్స్ ఉంది. ఓకే, సో దీనికి ఈ డైరెక్షన్ లో 2 కాస్ తీటా న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది, ఈ డైరెక్షన్ లో 2 సైన్ తీటా ఫోర్స్ పనిచేస్తుంది, అంతే కదా. 2 కాస్ తీటా న్యూటన్స్, ఇటు 2 సైన్ తీటా న్యూటన్స్. ఓకే అమ్మ, అర్థమైందా? ఓకే, ఈ 1 న్యూటన్ ఎలాగో ఎక్స్ యాక్సిస్ లో ఉంది, ఇదేమో వై యాక్సిస్ లో ఉంది. వాటి గురించి మనం పట్టించుకోకర్లా. P2N మాత్రం డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. సో ఈ పి ఏమో ఎటైతే యాంగిల్ తీటా చేస్తుందో అటు పీ కాస్ తీటా కాంపోనెంట్ ఉంటుంది, దానికి పర్పెండిక్యులర్ గా పీ సైన్ తీటా ఉంటుంది. అలాగే ఇది దీంతో 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇటు 2 కాస్ 60 డిగ్రీస్ ఉంటుంది, ఇటు 2 సైన్ 60 డిగ్రీస్ ఉంటుందమ్మా. ఓకేనా? సో ఇది విషయం. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో పనిచేసే ఫోర్సెస్ చూడండి అమ్మా. ఇటు పీ సైన్ తీటా, ఇటు 1 న్యూటన్ ప్లస్ 2 కాస్ 60 డిగ్రీస్. దేర్ఫోర్ పీ సైన్ తీటా షుడ్ బి ఈక్వల్ టు 1 న్యూటన్ ప్లస్ 2 కాస్ 60 డిగ్రీస్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అర్థమవుతుందమ్మా? ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. రెండు ఈక్వల్ అవ్వాలమ్మా. ఇది ఈక్వల్ అవ్వాలి. అలాగే పైకి పనిచేసే ఫోర్సెస్, కిందకి పనిచేసే ఫోర్సెస్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడే బాడీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో ఇటు పనిచేసే ఫోర్స్, ఇటు పనిచేసే ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఇది రాసాయి. ఓకే, నెక్స్ట్ పైకి పనిచేసే ఫోర్సెస్, కిందకి పనిచేసే ఫోర్సెస్ కూడా ఈక్వల్ అవ్వాలి. పైకి పనిచేసే ఫోర్సెస్ ఏంటమ్మా? √3 ప్లస్ పీ కాస్ తీటా. కిందకి పనిచేసే ఫోర్స్ 2 సైన్ 60 డిగ్రీస్. ఓకే, రైట్. ఇదేమవుతుంది? పీ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 కాస్ 60 డిగ్రీస్ అంటే 2 ఇంటూ 1/2, 2 క్యాన్సిల్. దేర్ఫోర్ పీ సైన్ తీటా ఈక్వల్ టు 2 వచ్చిందమ్మా. అదొక ఈక్వేషన్. నెక్స్ట్ ఇది చూడండి. √3 ప్లస్ పీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ 60 డిగ్రీస్ అంటే సైన్ 60 డిగ్రీస్ అంటే ఎంతమ్మా? సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2. టింగు. సో ఇక్కడ ప్లస్ √3, ఇక్కడ ప్లస్ √3 ఉందా, రెండు క్యాన్సిల్ అయితే మనకి పీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంతే కదమ్మా. పీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఈ √3 అటు వెళ్ళింది, √3 మైనస్ √3 0 అవుతుంది. ఓకే, సో మనకి రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. పీ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2, పీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? పీ సైన్ తీటా ఈక్వల్ టు 2, పీ కాస్ తీటా ఈక్వల్ టు 0. అంతే కదా వచ్చింది. రైట్. నెక్స్ట్
అప్పుడు పీ సైన్ తీటా బై పీ కాస్ తీటా వేసాం అనుకోండి, tan తీటా ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది. tan తీటా ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుందమ్మా, వెన్ తీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో తీటా వాల్యూ 90 డిగ్రీస్ వచ్చేసింది. తీటా వాల్యూ 90 డిగ్రీస్ వచ్చేసిందమ్మా. ఇంకా మనకి పీ వాల్యూ కావాలి. సో పీ సైన్ తీటా అంటే 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2, అంటే పీ ఈక్వల్ టు 2. ఫినిష్. పీ వాల్యూ వచ్చేసింది, తీటా వాల్యూ కూడా వచ్చేసిందమ్మా. పీ వాల్యూ 2 న్యూటన్స్, తీటా వాల్యూ 90 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కరెంట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. టూ ఫోర్సెస్ F1 అండ్ F2 ఆర్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ హ్యావింగ్ రిజల్టెంట్ యాజ్ F. రెండు ఫోర్సెస్ ఉన్నాయంటే F1 F2, అవి ఒక పాయింట్ మీద యాక్ట్ చేస్తున్నాయి. అప్పుడు రిజల్టెంట్ ఏంటి, F అంటున్నాడు. సో రిజల్టెంట్ F కాబట్టి మనం ఇది రాయొచ్చేమో, F ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2 F1 F2 కాస్ తీటా రాయొచ్చు కదా. ఓకే అమ్మా, మనం స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ తీసి పడేద్దాం. స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, F స్క్వేర్ ఈక్వల్ టు F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2 F1 F2 కాస్ తీటా. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇఫ్ F2 ఈజ్ డబుల్డ్, F2 డబుల్ అయిందట, F ఈజ్ ఆల్సో డబుల్డ్, F కూడా డబుల్ అయిందట. F2 డబుల్ అయినప్పుడు F కూడా డబుల్ అయింది. F డబుల్ అయిందంటే F 2F అయింది. మనం స్క్వేర్ చేసినప్పుడు 4F స్క్వేర్ వస్తుంది, అంతే కదా. ఓకే, F2 డబుల్ అయిందమ్మా, అంటే ఇది డబుల్ అయింది, F 2F అయింది. సో దాన్ని మనం స్క్వేర్ చేస్తే 4F స్క్వేర్ ఈక్వల్ టు F1 స్క్వేర్ ప్లస్ F2 కూడా డబుల్ అయింది. F2 డబుల్ అయిందంటే 2F2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, సారీ 4F2 స్క్వేర్, అంతే కదా. 2F2 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా 2F2 వస్తుంది. సో 2 into 2 4, 4F1 F2 cos theta. This is equation 2. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. F2 ఈజ్ రివర్స్డ్. ఇక్కడేమో F1 ప్లస్ F2 చూస్తున్నాం, ఇక్కడ F1 మైనస్ F2 చూడాలి, ఎందుకంటే F2 ఈజ్ రివర్స్డ్ అన్నాడు. దెన్ ఆల్సో F ఈజ్ డబుల్డ్. F2 రివర్స్ చేసినా కూడా F డబుల్ అయిందట. సో ఏం రాయొచ్చు, F2 స్క్వేర్, 4F స్క్వేర్, F2 డబుల్ అయింది అన్నాడు కదా, F డబుల్ అయింది అన్నాడు కదా. F డబుల్ అయిందంటే 2F, F డబుల్ అయింది 2F హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 4F స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ మైనస్ 2F1 F2 కాస్ తీటా రాసా. ఎందుకు మైనస్ రాసా అంటే F2 రివర్స్ అయిందమ్మా. అంటే ఇక్కడ F1 మైనస్ F2 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. F1 ప్లస్ F2 కాదు. F1 ప్లస్ F2 అయితే F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ తీటా రాస్తాం. బట్ F1 మైనస్ F2 క్యాలిక్యులేట్ చేస్తే F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ మైనస్ 2F1 F2 కాస్ తీటా రాయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనల్ని ఏమడిగాడు, F1 ఈస్ టు F2 ఈస్ టు F వాల్యూ అడిగాడు. F1 ఈస్ టు F2 ఈస్ టు F వాల్యూ అడిగాడు అమ్మా. సో మనం ఏం చేద్దామంటే, ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేద్దామా. ఈక్వేషన్ 2 and 3. ఓకే, 2 ప్లస్ 3 వేస్తుందమ్మా. 2 ప్లస్ 3 లేదా 2 ప్లస్ 3 కదా, 2 మైనస్ 3 వేస్తాం. అప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి కదా చక్కగా. 2 మైనస్ 3, ఇది మైనస్ ఇది వేస్తాయి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమవుతుందా. సో 2 మైనస్ 3 వేసినప్పుడు 4F స్క్వేర్ మైనస్ 4F స్క్వేర్ 0, F1 స్క్వేర్ మైనస్ F1 స్క్వేర్ 0, 4F2 స్క్వేర్ మైనస్ F2 స్క్వేర్ 3F2 స్క్వేర్. ఇక్కడ 4F1 F2 కాస్ తీటా మైనస్ 2F1 F2 కాస్, అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 6F1 F2 కాస్ తీటా వచ్చింది. ఇదేంటమ్మా, F2 స్క్వేర్, రైట్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది తీసుకొద్దాం అమ్మా. 6F1 F2 కాస్ తీటాని తీసుకొద్దాం. సో మైనస్ 6F1 F2 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3F2 స్క్వేర్. ఓకే, ఈ 3 దీన్ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. F1 స్క్వేర్ ఇలా వదిలేద్దాం. ఎందుకు వదిలేస్తున్నాం చూడండి. ఇక్కడ మైనస్ 2F1 F2 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు F2 స్క్వేర్ వచ్చింది. అంటే ఎక్కడైనా మనకు మైనస్ 2F1 F2 కాస్ తీటా కనపడితే అక్కడ F2 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇందుకోసం ఇది వదిలేసాను. 2F1 F2 కాస్ తీటా బదులు మైనస్ F2 స్క్వేర్, ఇక్కడ 2F1 F2 కాస్ తీటా బదులు మైనస్ 2F1 F2 కాస్ తీటా బదులు F2 స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఓకే, సో దీని ఈక్వేషన్ 4 అనుకుందాం.
సో ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ 4 in 3, 4ని తీసుకెళ్ళి 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1లో సబ్స్టిట్యూట్ 1లో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 4f² ఈక్వల్ టు f1² ప్లస్ f2² మైనస్ 2f1 f2 కాస్ థీటా బదులు f2² పెట్టండి ప్లస్ f2². ఓకే, లేదంటే ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, సబ్స్టిట్యూటింగ్ 4 in 1. ఎందుకంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి చక్కగా, అందుకని చెప్పి. ఓకే, అప్పుడు ఒక వాల్యూ మనకు వచ్చేస్తుంది కదా. సో f² ఈక్వల్ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అన్న, f1² ప్లస్ f2² మైనస్ f2², ఇందుకే సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, 2f1 f2 కాస్ థీటా బదులు మైనస్ f2² సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో f2² క్యాన్సిల్, f² ఈక్వల్ టు f1² అంటే f ఈక్వల్ టు అంతే కదమ్మా. సో f1 ఈక్వల్ టు f వచ్చింది. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ 4 in ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? 3లో. 4ని 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 4f² ఈజ్ ఈక్వల్ టు f1² ప్లస్ f2² మైనస్ కాదు ప్లస్ f2² రాయండి. సో దీని నుంచి ఏమవుతుందమ్మా? 4f² ఈజ్ ఈక్వల్ టు f1² ప్లస్ 2f2². f1 అంటే రాయొచ్చు, f రాయొచ్చు. ఇక్కడ f1 బదులు f రాసేయచ్చు. therefore 4f² ఈక్వల్ టు f² ప్లస్ 2f2². అంటే 2f2² ఈక్వల్ టు 3f². అంతే కదమ్మా. 4f² ఇది ఇటు వస్తే మైనస్ f² అవుతుంది, 3f² అంటే f2² ఈక్వల్ టు 3/2f². అంటే f2 ఈక్వల్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2f. సో f1 వాల్యూ f వచ్చింది, f2 వాల్యూ √3/2f వచ్చింది. ఇప్పుడు మన రేషియో రాయమన్నాడు. ఏ రేషియో రాయమన్నాడు? f1:f. f1 ఏమో f వాల్యూ పెట్టండి, f2 బదులు √3/2f పెట్టండి. ఓకే, f బదులు f. సో fలన్నీ క్యాన్సిల్ అయితే 1:√3/2:1 అంటే √2:√3:2. అంతే కదా. మొత్తం అంతటిని √2తో మల్టిప్లై చేసాం అనుకోండి, √2 ఇక్కడ √2 క్యాన్సిల్ అయ్యి √3:√2. సో దట్ ఈస్ ది రేషియో. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ ది రేషియో. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. ఏ పర్సన్ మూవింగ్ ఆన్ ఏ మోటార్ సైకిల్ ఇన్ ఏ గ్రౌండ్ takes a turn through 60 degrees on his left every 50 meters. ఒక పర్సన్ మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తున్నాడట. ప్రతి 50 మీటర్స్ తర్వాత 60 degrees యాంగిల్ తిరుగుతున్నాడట. 60 degrees యాంగిల్ టర్నింగ్ తీసుకుంటున్నాడు. దెన్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ సఫర్డ్ బై హిమ్ ఆఫ్టర్ nth టర్న్. సారీ, nth టర్న్ అంటే 9th టర్న్. 9th టర్న్ తర్వాత ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చి ఉంటుంది అంటే 9th టర్న్ తీసుకునే టైంకి ఎంత డిస్ప్లేస్మెంట్ వచ్చిందో కనుక్కోవాలి. సో డయాగ్రామ్ కూడా ఇచ్చడం ఇలాగా. సో ఒక పర్సన్ ఇలాగా 60 degrees టర్నింగ్ తీసుకుంటే మనకు ఒక హెక్సగన్ ఏర్పడుతుంది. సో 9th టర్న్ తర్వాత ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో మనకు కావాలి. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాడు అనుకుందాం ఫస్ట్ మనం. ఓకే అమ్మ, ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ టర్న్ అంతేనా, ఇక్కడ సెకండ్ టర్న్, ఇక్కడ థర్డ్ టర్న్, ఇక్కడ 4th టర్న్, ఇక్కడ 5th టర్న్, ఇక్కడ 6th టర్న్, ఇక్కడ 7th టర్న్, ఇక్కడ 8th టర్న్, ఇక్కడ 9th టర్న్. సో ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, ఇనీషియల్ పాయింట్. మన ఫైనల్ పాయింట్ ఇది. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఈ డిస్టెన్స్ ఎంతో మనకు కావాలి. సింపుల్ అమ్మ, ఈ డిస్టెన్స్ కావాలంటే. ఈ డిస్టెన్స్ నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఇక్కడి నుంచి ఒక నార్మల్ డ్రా చేస్తా, అలాగే ఇక్కడి నుంచి ఒక నార్మల్ డ్రా చేస్తా. ఓకే అమ్మ, ఇక్కడ నుంచి నార్మల్ డ్రా చేస్తే అలాగే ఇక్కడ నుంచి కూడా ఒక నార్మల్ డ్రా చేసి. హెక్సగన్ సరిగ్గా రాలేదు, లేదంటే ఈ రెండు డిస్టెన్స్లు ఈక్వల్గా రావాలి యాక్చువల్గా అయితే. ఓకే, ఈ రెండు డిస్టెన్స్లు ఈక్వల్గా రావాలి యాక్చువల్గా. హెక్సగన్ సరిగ్గా డ్రా చేయలేదు నేను. ఈ డిస్టెన్స్ ఈక్వల్గా వస్తుంది యాక్చువల్గా అయితే. ఇలా వేద్దాం, లేదంటే ఓకే ఇలా రాద్దాం, ఇలా డ్రా చేద్దాం. డయాగ్రామ్ డ్రా సరిగ్గా డ్రా చేయలేదు అంతే. ఓకేనా, రైట్.
ఓకే రైట్. సో ఈ విధంగా ఉంది. సో మనం ఈ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. దీన్ని నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఓకే, ఇక్కడ ప్రతి లెంగ్త్ ఎంతమ్మా? 50 మీటర్స్. ఓకే, 50 మీటర్స్ ప్రతి లెంగ్త్. 50 మీటర్స్ తర్వాత కదా 60 డిగ్రీస్ తిరుగుతున్నాడు. సో ఇది 50, ఇది కూడా 15, ఇది కూడా 15, అన్ని 50లే. ఓకే, ఇది 50 అయితే ఆటోమేటిక్ ఇది కూడా 50 అవుతుంది. ఇది 50 అయితే ఆటోమేటిక్ ఇది కూడా 50 అవుతుంది. రెండు ఆపోజిట్ అండ్ ప్యారలల్ ఇలా ఉన్నాయి. సో ఇది 50 అవుతుంది. ఇది 50 అయితే ఇది ఎంత అవుతుంది? ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో కావాలి మనకి. ఇది 50 అయితే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందో కావాలి. చూడండి, ఈ యాంగిల్ 60 డిగ్రీస్. ఓకే, ఈ టోటల్ యాంగిల్ 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఈ యాంగిల్ 60 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ కూడా 60 డిగ్రీస్ అవుతుంది, ఈ యాంగిల్ కూడా 60 డిగ్రీస్ అవుతుంది. అంతే కదా, 3 60లు 180 డిగ్రీస్. ఇది రెగ్యులర్ హెక్సగన్ అమ్మా. రెగ్యులర్ హెక్సగన్లో లేదు, కానీ రెగ్యులర్ హెక్సగన్ ఇది. ఓకే, సో రెగ్యులర్ హెక్సగన్ కాబట్టి అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి, 60 60 60 ఇలాగే. ఓకేనా, రైట్. సో ఎప్పుడైతే ఈ యాంగిల్ 60 డిగ్రీస్ అని రాసామో, మనకి ఈ యాంగిలే కావాలి. ఎప్పుడైతే ఈ యాంగిల్ 60 డిగ్రీస్ అని రాసామో, ఈ లెంగ్త్ ఏమవుతుందమ్మా? 50 cos 60 డిగ్రీసే కదా, దీని ప్రొజెక్షనే కదా ఇది. ఈ లెంగ్త్, ఈ టోటల్ లెంగ్త్ యొక్క ప్రొజెక్షన్ కదమ్మా. అదంతా ఇటు ఈ లెంగ్త్ దీంతో 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ లో ఆ లెంగ్త్ ఏమవుతుంది? 50 cos 60 డిగ్రీస్ అవుతుంది. సో దిస్ విల్ బి 50 cos 60 డిగ్రీస్. సిమిలర్లీ ఇది కూడా 50 cos 60 డిగ్రీస్ అవుతుంది. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 50 cos 60 డిగ్రీస్ ప్లస్ 50 ప్లస్ 50 cos 60 డిగ్రీస్. 50 cos 60 అంటే 50 ఇంటూ 1/2 ప్లస్ 50 ప్లస్ 50 ఇంటూ 1/2 అంటే 25 ప్లస్ 50 ప్లస్ 25 విచ్ ఇస్ ఈక్వల్ టు 100 మీటర్స్. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 100 మీటర్స్ అన్న. ఓకేనా, అది విషయం. ఇది జస్ట్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఉపయోగించి చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రండి. ఇన్ రెగ్యులర్ హెక్సగన్ ABCDEF, ABCDEF అనే రెగ్యులర్ హెక్సగన్ ఉంది. రెగ్యులర్ హెక్సగన్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, AB ఈక్వల్ టు P అట. AB వాల్యూ ఎంత అంటమ్మా? P. BC ఈక్వల్ టు Q బార్. AB ఈక్వల్ టు P బార్, BC ఈక్వల్ టు Q బార్. ఓకే, సో ఇది వెక్టార్స్ అమ్మ. ఇది ఓకే, ఇది వెక్టార్, ఇది P బార్, ఇది Q బార్. దే ఆర్ వెక్టర్స్. వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్, ఎందుకంటే రెగ్యులర్ హెక్సగన్ అన్నాడు కాబట్టి P బార్ మ్యాగ్నిట్యూడ్, Q బార్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్. బట్ వెక్టర్స్ ఈక్వల్ కాదు, కానీ డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉంటే డిఫరెంట్ వెక్టర్స్ కింద మనం ట్రీట్ చేయాలి. సో ఇన్ రెగ్యులర్ హెక్సగన్ ABCDEF, AB బార్ ఈక్వల్ టు P బార్, BC బార్ ఈక్వల్ టు Q బార్, దెన్ ఫైండ్ FA బార్. FA బార్ ఎంత అని అడిగాడు. FA అంటే ఇది. FA బార్ ఎంత అని అడిగాడమ్మా. సో వెక్టర్స్ని ఈ విధంగా వాడే డయాగ్రామ్లో ఇచ్చేసాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? FA బార్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఓకే, దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉపయోగిద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నామమ్మా. ప్రీవియస్ వీడియోలో ఒక వెక్టర్ని దానికి ప్యారలల్ గా ఎక్కడికి జరిపినా దాని వెక్టర్ వాల్యూ మారదు. సపోజ్ ఇది FA వెక్టర్, దీన్ని ఇక్కడ పెట్టినా FA అనే, ఇక్కడ పెట్టినా FA అనే, ఇక్కడ పెట్టినా FA అనే, ఇక్కడ పెట్టినా FA. సో ఈ వెక్టర్ని నేను తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. ఓకే, ఈ FA వెక్టర్ని నేను ఇలా జరిపి ఇక్కడ పెడతా, ప్యారలల్గా జరిపాను దానికి. ఓకే, ప్యారలల్గా ఇలా జరిపామ్మా. ఈ FA వెక్టర్ని తీసుకెళ్ళి ఇలా ప్యారలల్ ఇక్కడ జరిపా. ఓకేనా? సో ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ తయారు చేశాను. ఇక్కడ ఏం చేశాను? చిన్న ట్రయాంగిల్ నేను తయారు చేశాను. ఓకేనా? AB బార్ కనుక P బార్ అయితే ఈ వాల్యూ కూడా P బారే అవుతుంది కదా. ఏం లేదమ్మా, సింపుల్. దీన్ని ఇక్కడ జరిపా అనుకోండి, దీన్ని ఇక్కడ జరిపా అనుకోండి, ఫినిష్. అంతే కదా. ఈ AB బార్ని ఇక్కడ జరిపా అనుకోండి, FA బార్ని ఇక్కడ జరిపా అనుకోండి. సో ఇది P బార్, ఇది Q బార్, ఇది ఎంత అని అడుగుతున్నాడు. మీరు సింపుల్గా ట్రయాంగిల్లో అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇలా ఉంది. ఇది P బార్, ఇదేమో Q బార్, ఇది ఎంత అని అడుగుతున్నాడు. అంతే కదమ్మా. ట్రయాంగిల్లో అప్లై చేయండి. ట్రయాంగిల్లో అప్లై చేస్తే ఇది ఎంతో మనకు తెలియదు. ఇది FA బార్ అనుకోండి, మనం FA బారే కదా. సో Q బార్ ప్లస్ FA బార్ ఈక్వల్ టు P బార్. అంతేనా? ట్రయాంగిల్లో అప్లై చేస్తే Q బార్ ప్లస్ FA బార్ ఈజ్ ఈక్వల్ టు P బార్. అంతే కదా. ట్రయాంగిల్లో అప్లై చేసినప్పుడు వెక్టర్ హెడ్ అండ్ టైల్ జాయిన్ అవ్వాలి, టైల్ టు టైల్ కాదు.
టైల్ టు టైల్ ప్యారలలోగ్రామ్ లో అప్లై చేసినప్పుడు అప్లై చేస్తాం, ఇక్కడ ట్రయాంగిల్ లో అప్లై చేస్తున్నాం. సో ఈ క్యూ బార్ ప్లస్ ఎఫ్ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ బార్, కరెక్టే కదా? క్యూ బార్ ప్లస్ ఎఫ్ఏ బార్ ఈక్వల్ టు పీ బార్. దీని నుంచి ఎఫ్ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? పీ బార్ మైనస్ క్యూ బార్. ఫినిష్. పీ బార్ మైనస్ క్యూ బార్. చూడమ్మా, ప్యారలలోగ్రామ్ లో ఉపయోగించేటప్పుడు రెండు వెక్టర్స్ ని యాడ్ చేస్తే రెండు వెక్టర్స్ ని టైల్ టు టైల్ మనం జాయిన్ చేస్తాము. కానీ ట్రయాంగిల్ లో అప్లై చేసేటప్పుడు టైల్ హెడ్ నుంచి రెండో వెక్టర్ ని డ్రా చేస్తాం. అంటే రెండు వెక్టర్స్ హెడ్ టు టైల్ జాయిన్ అవుతాయి, టైల్ టు టైల్ కాదు, హెడ్ టు టైల్ జాయిన్ అవుతాయి. ఓకే, ఇదిగోండి, ఇది ఏ బార్, ఇది బి బార్. ట్రయాంగిల్ లో అప్లై చేస్తే ఇది ఏ బార్, ఇది బి బార్, ఇలా డ్రా చేస్తాం. ఏ బార్, బి బార్, రిజల్టెంట్ ఆర్ బార్ ఇలా ఉంటుంది. రిజల్టెంట్ ఆర్ బార్ ఏ బార్ టైల్ నుంచి బి బార్ హెడ్కి ఉంటుంది. అదే ప్యారలలోగ్రామ్ లో అప్లై చేస్తే ఇది ఏ బార్, బి బార్ ఇక్కడ డ్రా చేయకూడదు, ఇక్కడ డ్రా చేయాలి బి బార్. ఓకే, దీని నుంచి ప్యారలలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసి ఇది ఆర్ బార్ అంటాం. రెండు ఒకటే చూడండి. ఓకే, రెండు ఒకటే. ఏంటది, బి బార్ని అలా షిఫ్ట్ చేసాం అంతే. ఓకేనా? సో రెండు ఒకటే. ఓకే, ఇక్కడ నేను ట్రయాంగిల్లో అప్లై చేస్తున్నా కాబట్టి హెడ్ టు టైల్ కాంటాక్ట్ అవి ఉన్నాయి, మనం యాడ్ చేయాలి. టైల్ టు టైల్ కాంటాక్ట్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎఫ్ఏ బార్ అని రాయకూడదు. ఓకే, హెడ్ టు టైల్ కాంటాక్ట్ ఉన్నాయి, మనం ఇది ఈ హెడ్ నుంచి ఇలా వచ్చింది కదా, సో ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే రిజల్టెంట్ పీ అవుతుంది. ఓకేనా? రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు 5a bar minus 3j bar plus 2k bar moves a particle from R1 to R2, then work done is 100. ఓకే, ఇక్కడ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. సో ఫోర్స్ మనకి ఇంకా డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కావాలి, ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్నే వర్క్ డన్. సో అయితే ఫోర్స్ అయితే ఇచ్చేసాడు, మరి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కావాలి. ఎలా వస్తుంది అంటే ఈ ఫోర్స్ ఈ పార్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి కదిపిందమ్మా? R1 నుంచి R2కి కదిపింది. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏమవుతుంది అంటే R2 మైనస్ R1. ఇదొక పొజిషన్ వెక్టర్, ఇదొక పొజిషన్ వెక్టర్ అమ్మా. ఫైనల్ పొజిషన్ వెక్టర్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ వెక్టర్, మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ వస్తుంది. దేర్ ఫోర్ ఎస్ బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? R2 బార్ మైనస్ R1 బార్. R2 బార్ మైనస్ R1 బార్, దిస్ మైనస్ దిస్ వేయండి. 5i మైనస్ 2i 3i బార్ ప్లస్ 2j మైనస్ 7j మైనస్ 5j బార్ ప్లస్ 2j minus 7j minus 5j bar plus 8k minus 4k minus plus 4k bar, sorry. So this is the displacement vector. Okay, మనకి ఏం కావాలి? వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి వర్క్ డన్ W ఈక్వల్ టు ఫోర్స్ ఏంటమ్మా? 5i బార్ మైనస్ 3j బార్ ప్లస్ 2k బార్ డాట్ 3i బార్ మైనస్ 5j బార్ ప్లస్ 4k బార్. ఇప్పుడు వచ్చింది కదా ఇది. సో దీని రెండింటికి డాట్ ప్రోడక్ట్ కనుక్కుంటామే. డాట్ ప్రోడక్ట్ కనుక్కునేటప్పుడు సింపుల్ అమ్మ, i కోషన్స్, j కోషన్స్, k కోషన్స్ మల్టిప్లై చేసి యాడ్ చేయడం అంతే. ఓకే, i కోషన్స్ ఏంటి? 5 3 5 3 సార్ 15. ఓకే, ఇక్కడేమో మైనస్ 3 మైనస్ 5 మైనస్ 15. ఓకే, ఇక్కడ ప్లస్ 2 ప్లస్ 4 అంటే 2 4 సార్ 8 ప్లస్ 8. సో ఇది క్యాన్సిల్ అయ్యి మనకి 8 జౌల్స్ ఆఫ్ వర్క్ జరిగినట్టమ్మా. ఓకే అమ్మా, డాట్ ప్రోడక్ట్ అంటే ఎందుకు చూడమ్మా, ఐ డాట్ ఐ స్క్వేర్ అంటే 1, ఐ డాట్ జే ఐ డాట్ కే 0 అయిపోతుంది కాబట్టి దాని గురించి పట్టించుకోవాలి. అలాగే ఇది కూడా. సో మనం ఏం చేయాలి? సింపుల్గా ఐ కోషన్స్, జే కోషన్స్, కే కోషన్స్ మల్టిప్లై చేసి వేసేయటమే అంతే అమ్మా, మనకు వర్క్ డన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇక్కడ ఫోర్స్ ఇచ్చేసాడు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసాడు, వర్క్ డన్ 6 జౌల్స్ అన్నాడు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి. ఇక్కడ సి అనే వాల్యూ ఉంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వర్క్ డన్ W ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్ కదా. వర్క్ డన్ 6 జౌల్స్ ఇచ్చేసాడమ్మా. వర్క్ డన్ W 6 జౌల్స్ ఈక్వల్ టు ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్ అంటే 3i బార్ ప్లస్ cj బార్ ప్లస్ 2k బార్ డాట్ మైనస్ 4i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 3k బార్. ఓకే, సో ఫస్ట్ డాట్ ప్రోడక్ట్ కనుక్కోండి. ఐ కోషన్స్ 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 12. నెక్స్ట్ జే కోషన్స్ సి ఇంటూ 2 2c. నెక్స్ట్ కే కోషన్స్ 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6k మైనస్ 6. ఓకే,
ఓకే రైట్. సో 6 ఈక్వల్ టు -12 -6 -18 ప్లస్ 2c. ఓకే, ఇది వచ్చింది అనుకోండి అమ్మా, ఇది వస్తే 2c ఈక్వల్ టు ప్లస్ 18 అవుతుంది, 18 ప్లస్ 6 24. ఓకే, therefore c ఈక్వల్ టు 12. ఫినిష్. వెరీ వెరీ సింపుల్ అమ్మా. c ఈక్వల్ టు 12. ఓకే రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. The unit vector perpendicular to a bar and b bar is a bar की b bar की perpendicular గా ఉండే యూనిట్ వెక్టార్ కనుక్కోమన్నాడమ్మా. యూనిట్ వెక్టార్ ఫస్ట్ మనం ఏ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటే వెక్టార్ కనుక్కుందాం. సో మీకు ప్రీవియస్ వీడియో కనుక చూస్తే మీరు గుర్తుపెట్టుకుంటే ఏ బార్ కి బి బార్ కి మధ్యలో ఏ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉండే వెక్టార్ ఏమవుతుంది? ఏ బార్ క్రాస్ బి బార్, అంతేనా? ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ ప్రోడక్ట్ కనుక తీసుకుంటే అది ఏ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, బి కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది అదే. ఏం చేయాలి? ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఏ బార్ క్రాస్ బి బార్. ఓకే, అది ఎలా కనుక్కుంటాం అంటే నేను చెప్పాము ఒక డిటర్మినెంట్ మెథడ్ ఐ ఈక్వల్ టు డిటర్మినెంట్ మెథడ్ ఇలా రాసుకోవాలి. డిటర్మినెంట్ ఐజేకే. నెక్స్ట్ ఏ కోషన్స్ రావాలి. ఏ బార్ క్రాస్ బి బార్ అన్నా కాబట్టి ఫస్ట్ ఏ కోషన్స్ రావాలి. 2 3 1. నెక్స్ట్ బి కోషన్స్ ఏంటమ్మా? 1 -1 +1. ఇలా రాసుకోవాలి ఫస్ట్. ఓకే, క్రాస్ ప్రోడక్ట్ చెప్పడం కోసం ఇది తీసుకున్నాము ప్రాబ్లం. సో క్రాస్ ప్రోడక్ట్ ప్రీవియస్ క్లాస్లో ఇలా రాసుకుంటారని చెప్పా కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పలేదు, అది ఇప్పుడు చెప్తున్నా. ఓకేనా? సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఐ రాసి ఇలా బ్రాకెట్ పెట్టండి. నెక్స్ట్ -j రాసి ఇక్కడ ప్లస్ ఐ రాసి ఇక్కడ -j రాసి మళ్ళీ బ్రాకెట్ పెట్టండి. నెక్స్ట్ +k రాసి మళ్ళీ బ్రాకెట్ పెట్టండి. ఫస్ట్ పని అది చేయాలి. ఓకే, ఇలా డిటర్మినెంట్ మెథడ్, ఇలా దీన్ని డెట్ అంటాం, డిటర్మినెంట్ అంటాం. ఓకే అమ్మ, ఇలా రాసిన తర్వాత ఫస్ట్ ఐజేకే రాస్తారు. ఏ బార్ క్రాస్ బి బార్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ కోషన్స్ రాస్తారు, తర్వాత బి కోషన్స్, ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ పెట్టి రాసేస్తాం. అదంతా అయిన తర్వాత ఏం చేస్తాం? ఐఎన్ రాసి బ్రాకెట్ పెడతాం. -j ఇంటూ మళ్ళీ బ్రాకెట్ పెడతాం, +k ఇంటూ మళ్ళీ బ్రాకెట్ పెట్టండి. ఫస్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ మరి బ్రాకెట్లో ఏం రాయాలి అంటే సింపుల్ అమ్మ. ఇప్పుడు ఐ పెట్టాం కదా, ఐ కాలం ఐ రో ఇలా రెండు మూసేయండి. ఓకే, ఐ కాలం ఐ రో రెండు మూసేయండి అమ్మ. ఓకే, ఇది మూసేయండి. ఇంకేం మిగిలింది? 3 1 -1 1, అంతేనా? వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 3 × 1 ఏంటి? 3 -1 × -1 అలా వెయ్యాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేసి మధ్యలో మైనస్ పెట్టాలి. అలాగే -j ఇంటూ ఇది చూసినప్పుడు జే ఉన్న కాలం జే ఉన్న రో మూసేయాలి. జే ఉన్న కాలం జే ఉన్న రో మూసేస్తే మనకి ఏం మిగిలింది? 2 1 1 1, అంతేనా? జే ఉన్న కాలం జే ఉన్న రో తీసేయండి అమ్మ. అప్పుడు ఏం మిగులుతుంది? 2 1 1 1. వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × 1 2 -1 × 1 1. డిటర్మినెంట్ మెథడ్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఈ కాలం ఈ రో మూసేయండి. ఈ కాలం ఈ రో మూసేయండి. మూసేస్తే ఏం మిగులుతుంది? 2 3 1 -1 మిగులుతుంది. ఓకే, ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయండి. 2 × -1 -2, మధ్యలో మైనస్ పెట్టాలి. 1 × 3 3. ఫినిష్. ఇదే మనకు కావాల్సిన రిజల్టెంట్ ఏ బార్ క్రాస్ బి బార్ అన్న. సో ఎంత వచ్చిందో చూడండి. ఇది 3 -1 అంటే 3 + 1 4i క్యాప్. ఇది 2 -1 1 అవుతుంది. సో -j క్యాప్ -1j క్యాప్ అని j క్యాప్ అని ఒకటి. సో -2 -3 -5 కాబట్టి -5k క్యాప్స్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ. సో ఈ వెక్టర్ ఏకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, బికి కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. డౌట్ ఉంటే డాట్ ప్రొడక్ట్ చేసి చూసుకున్నాము, 0 వస్తుంది. రెండు వెక్టర్స్ పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రొడక్ట్ చేయండి, 0 వస్తుంది. సో ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ 0 రావాలి. 4 2s are 8 -3 +5 -5. ఓకే, సో +5 -5 0 వస్తుంది. ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేయండి అమ్మా, 0 వస్తుంది. అలాగే ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేయండి, అది కూడా 0 వస్తుంది. ఓకేనా? రైట్ అమ్మా. సో దిస్ ఈస్ ద వెక్టార్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ క్రాస్ బి బార్. కానీ మనల్ని ఏమడిగాడు? యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ క్రాస్ బి బార్ అడిగాడు.
సో ఇది మనకి వచ్చిన రిజల్టెంట్ వెక్టార్ సిఎం 4i బార్ మైనస్ జే బార్ మైనస్ 5k బార్ అనేది మనకు వచ్చిన రిజల్టెంట్ ఏ బార్ క్రాస్ బి బార్, దాన్ని మనం సి బార్ అనుకుందాం. మనల్ని ఏమడుగుతున్నాడు, యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ అన్నాడు. అంటే దీనికి యూనిట్ వెక్టార్ కనుక్కుంటే సరిపోతుంది కదా. యూనిట్ వెక్టార్ ని సి క్యాప్ తో డినోట్ చేస్తాం. సి క్యాప్ ఇస్ నథింగ్ బట్ సి బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ సి. సి బార్ అంటే డైరెక్ట్ ఇది రాసేట 4i బార్ మైనస్ జే బార్ మైనస్ 5k బార్ డివైడెడ్ బై మాడ్యులస్ సి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. అదే కదా మనం రాసేది. స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ అంటే మ్యాగ్నిట్యూడ్ అమ్మ, దీని మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ అంటే 16 ప్లస్ ఏవై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ ఏజెడ్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25. ఓకే, సో ఇదేమవుతుంది 4i బార్ మైనస్ జే బార్ మైనస్ 5k బార్ డివైడెడ్ బై ఏమవుతుంది 25 ప్లస్ 17 42 ఏనా, రైట్. 25 ప్లస్ 10 35 ప్లస్ 7 42. ఓకే, సో యూనిట్ వెక్టర్ ఏంటంటే 4i బార్ మైనస్ జే బార్ మైనస్ 5k బార్ డివైడెడ్ బై రూట్ 52. సో ఇక్కడ ఈ సేమ్ సింగిల్ ప్రాబ్లంలో మనం క్రాస్ ప్రోడక్ట్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. అట్ ది సేమ్ టైం యూనిట్ వెక్టర్ ఎలా తీయాలో కూడా నేర్చుకున్నాం. సో పాజ్ చేసి రాసుకోండి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టర్స్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ i plus j plus 2x into k bar is root 18. Then the unit vector that is perpendicular to these two vectors is. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో రెండు వెక్టార్స్ దాగి ఉన్నాయమ్మా. రెండు వెక్టార్స్ ఏంటో మనం కనిపెట్టాలి. ఆ రెండు వెక్టార్స్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న యూనిట్ వెక్టార్ ఏంటో చూడాలి. సో రెండు వెక్టార్స్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న యూనిట్ వెక్టార్ చూడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, క్రాస్ ప్రోడక్ట్ రాయాలి. క్రాస్ ప్రోడక్ట్ రాసి దాని నుంచి యూనిట్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయాలి, సేమ్ ఇందాకట్లాగానే. అయితే ఇక్కడ మరి ఒకటే ఈక్వేషన్ ఇచ్చారు, రెండు వెక్టార్స్ ఎలా వస్తాయి సార్ అంటే ఇది కూడా మన ఫస్ట్ స్టేట్మెంట్ నుంచే వస్తాయి. ఏమన్నాడు, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ వెక్టార్స్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఈజ్ సో అండ్ సో అన్నాడు. సో దీని మ్యాగ్నిట్యూడ్ రూట్ 18. ఓకే, సో ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రూట్ 18. సో దీని మ్యాగ్నిట్యూడ్ కనుక మనం తీసుకుంటే ఇది i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2x k బార్ మ్యాగ్నిట్యూడ్ కనుక మనం తీసుకుంటే దట్ షుడ్ బి ఈక్వల్ టు 18 అవ్వాలన్నాడు. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, ఏఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ మధ్యలో ముందు ఏమన్నా ముందు 1 స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్. దిస్ షుడ్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 18. సో స్క్వేర్ రూట్లు తీసేయండి, ఇంకేం మిగులుతుంది 1 ప్లస్ 1 ప్లస్ 4x స్క్వేర్ ఈక్వల్ టు 18 అంటే 4x స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇటు అటు వెళ్తే 16. సో ఈ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. నేను ప్లస్ ఆర్ మైనస్ 2 ఎందుకు రాసా అంటే దీంట్లో రెండు వెక్టార్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో ఎక్స్ బదులు ఒకసారి ప్లస్ పెడితే ఒక వెక్టార్ వస్తుంది, మైనస్ పెడితే ఇంకో వెక్టార్ వస్తుంది. దేర్ఫోర్ ఒక వెక్టార్ ఏ బార్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, i బార్ ప్లస్ జే బార్ ఎక్స్ బదులు ప్లస్ 2 పెట్టండి ప్లస్ 4k బార్ వస్తుంది. నెక్స్ట్ బి బార్ బదులు ఏమొస్తుంది, i బార్ ప్లస్ జే బార్ మైనస్ 4k బార్ వస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ రెండు వెక్టార్స్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న యూనిట్ వెక్టార్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు వెక్టార్స్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న వెక్టార్ కనుక్కోవాలి. అంటే మనం క్రాస్ ప్రోడక్ట్ క్యాల్కులేట్ చేయాలి. దట్ ఈస్ ఏ బార్ క్రాస్ బి బార్ విచ్ ఇస్ ఈక్వల్ టు డింగ్ 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 ijk. నెక్స్ట్ ఏ కోషన్స్ 1 1 4 1 1 4. నెక్స్ట్ బి కోషన్స్ 1 1 మైనస్ 4 1 1 మైనస్ 4. అంతేనా, సో అంతేగా, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, i ఇంటూ బ్రాకెట్ పెట్టాలి, మైనస్ జే ఇంటూ బ్రాకెట్ పెట్టాలి, ప్లస్ కే ఇంటూ మళ్ళీ బ్రాకెట్ పెట్టాలి. అంతేనా. సో i ఇంటూ బ్రాకెట్లో ఏం రాయాలంటే i కాలమ్ i రో రెండు మూసేయాలి. అలాగే i కాలమ్ i రో మూసేస్తే ఈ 4 మిగులుతున్నాయి. వీటిని క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. సో 1 ఇంటూ మైనస్ 4 మైనస్ 1 ఇంటూ 4 4. నెక్స్ట్ మైనస్ జే ఇంటూ అంటే ఇది మూసేయాలి. సెంటర్ కాలం
టాప్ రో, జే ఉన్న రో జే ఉన్న కాలం మూసేయాలమ్మ. అప్పుడు ఏం మిగులుతుంది? 1 4 1 - 4 1 4 1 - 4. ఓకే, సో 1 × -4 -4 మైనస్ 1 × 4 4. సో మధ్యలో మైనస్ పెట్టాలి కదా, 1 × 4 4. రైట్. నెక్స్ట్ కే కాలం ఈ కాలం మూసేస్తాం, కే కాలం ఈ కాలం. ఓకే, కే కాలం కే రో అంటే ఈ రెండు మూసేస్తే 1 1 1 1 మిగులుతుంది. అంటే క్రాస్ ప్రోడక్ట్ చేస్తే 1 - 1. సో 1 - 1 0 కాబట్టి ఇది ఎగిరిపోతుంది. ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది అంటే మైనస్ 8 వస్తుందా? -8 I బార్ మైనస్ కదా +8 J బార్. అన్ని కరెక్ట్గా చేసామని చూడండి. 4 4s are -2. ఓకే, 2 2s are 4. ఓకే రైట్. సో 4 రైట్ అంత కరెక్ట్. సో -8I బార్ +8J బార్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద రిజల్టెంట్ వెక్టార్ C బార్. ఈ C బార్ అనేది ఏ బార్కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, B బార్కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. C క్యాప్ అంటే C బార్ డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ C. C బార్ ఎంతమ్మా? -8I బార్ +8J బార్. C బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 8² + 8² అంతే కదా, అంటే 2 × 8² అంతేనా? సో 8² బయటకు వస్తే 8 అవుతుంది. సో -8I బార్ +8J బార్ డివైడెడ్ బై 8² లోంచి రూట్లోంచి బయటకు వస్తే 8 అవుతుంది, లోపల √2 మిగులుతుంది. ఇక్కడ 8 కామన్ తీసి క్యాన్సిల్ చేసి పడేయచ్చు. సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది? -I బార్ +J బార్ బై √2. దిస్ ఈస్ ద యూనిట్ వెక్టార్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు దిస్ వెక్టార్, దీస్ టూ వెక్టార్స్. ఓకే అమ్మా, సో ఆ రకంగా మనం చేస్తాం అన్నమాట. ఓకే రైట్, పాస్ చేసి జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ ఆ క్వశ్చన్కి వెళ్ళండి అమ్మా. ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ టూ యూనిట్ వెక్టార్ సచ్ దట్ ఏ బార్ + 2b బార్ అండ్ 5a బార్ - 4b బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, దెన్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్. చూడమ్మా, ఏ బార్ యూనిట్ వెక్టార్ అంటున్నాడు, బి బార్ కూడా యూనిట్ వెక్టారే. అలాంటప్పుడు ఈ రెండు కాంబినేషన్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఏ బార్ + 2b బార్ అండ్ 5a బార్ - 4b బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అయితే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఈ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఓకే, మనం డాట్ ప్రోడక్ట్ తీసుకుందాం. రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రోడక్ట్ ఏమవుతుందమ్మా? దిట్ షుడ్ బి ఈక్వల్ టు 0. A bar is perpendicular to B bar, then AB cos 90 degrees ఏమవుతుందమ్మా? 0 అంతే కదా. A bar dot B bar అంటే AB cos theta 90 degrees వేసాం, cos 90 degrees 0 కాబట్టి 0. సో A bar dot B bar ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. సో ఈ రెండిటి యొక్క డాట్ ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి A bar + 2B bar dot 5A bar - 4B bar should be equal to 0. They should be equal to 0. So dot product అనుకుందాం. A bar dot 5A bar 5A². నెక్స్ట్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ వేస్తాను. -A bar -4 × A bar dot B bar అంతే కదమ్మా, కరెక్టేగా. A bar dot 5A bar 5A² అవుతుంది, -4 × A bar dot B bar అంతేగా. ఏ బార్ మధ్యలో డాట్ ఉంది, డాట్ B bar ఇంటూ వేసేయకండి అమ్మ, ఇంటూ 4AB అని వేసేయకండి. ఓకే, నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేద్దాం. +2B bar dot 5A bar అంటే +10A bar dot B bar అంతేనా, +10A bar dot B bar అంతే కదా. నెక్స్ట్ +2B bar -4B bar -8B² is equal to 0. -8B² is equal to 0. ఇదేమవుతుందమ్మా? 5A² మైనస్ కదా, ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ -4AB + 10AB. సో +6A bar dot B bar -8B² ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఏ బారు బి బారు యూనిట్ వెక్టర్స్ అన్నాడు కాబట్టి A² 1 అవుతుంది, B² కూడా 1 అవుతుంది.
కాబట్టి ఇది ఏమవుతుందమ్మా 5 ప్లస్ 6a బార్ డాట్ b బార్ మైనస్ 8b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. 8b స్క్వేర్ 8 ఈక్వల్ టు 0. b స్క్వేర్ 1 అయిపోతుంది. సో ప్లస్ 5 మైనస్ 8 మైనస్ 3 అవుతుంది. ఆ మైనస్ 3 ఎటు వెళ్తే ప్లస్ 3 అవుతుంది. దేర్ ఫోర్ 6a బార్ డాట్ b బార్ ఈక్వల్ టు 3 ప్లస్ 3. సో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. ఇది అటు వెళ్తే 1/2 అవుతుంది. a బార్ డాట్ b బార్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ab cos theta ఈజ్ ఈక్వల్ టు 1/2. magnitude of a 1 magnitude of b 1 కాబట్టి ఈ పక్కన పెట్టండి. సో cos theta ఈజ్ ఈక్వల్ టు 1/2. magnitude of a 1 magnitude of b 1 రెండు యూనిట్ వెక్టర్స్. ఇక్కడ magnitude వేసాం, వెక్టర్ వేయలే. ఇక్కడ magnitudes వేసాం. సో a వాల్యూ 1 b వాల్యూ 1. దేర్ ఫోర్ cos theta ఈక్వల్ టు 1/2 అంటే theta ఈక్వల్ టు 60 degrees. సో ఏ బార్కి బి బార్కి మధ్యలో యాంగిల్ ఎంత అంటే 60 degrees అమ్మ. పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మ, ఈ క్వశ్చన్తో ఈ వీడియో ఎండ్ చేద్దాం అమ్మ. క్వశ్చన్ చూడండి. జస్ట్ ఇది వెక్టర్స్ మీద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని చేస్తున్నాం అంతే అమ్మ. సో ఇక్కడ చూడండి, అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ 2 × 10⁵ meters per second along the positive x direction in the presence of magnetic induction B equal to I bar plus 4j bar minus 3k bar Tesla. T అంటే Tesla. The magnitude of the force experienced by the electron in newtons is. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మ, ఒక ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కొంత వెలాసిటీ తోటి వెళ్తుంది. ఎలక్ట్రాన్ లేదా ఒక చార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కొంత వెలాసిటీ తోటి వెళ్తుంది. ఓకే, అప్పుడు ఆ చార్జ్డ్ పార్టికల్ మీద కొంత ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఈక్వల్ టు Q ఇంటూ V బార్ క్రాస్ B బార్. ఓకే అమ్మా, Q ఈజ్ చార్జ్, V బార్ అంటే వెలాసిటీ, వెక్టర్ ఫామ్ లో తీసుకోవాలి. B బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, అది కూడా వెక్టర్ ఫామ్ లోనే తీసుకోవాలి. ఇక్కడ Q బదులు మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ E పెట్టాలమ్మా, ఎందుకంటే ఎలక్ట్రాన్ అన్నాడు కదా. సో ఎలక్ట్రాన్ ఛార్జ్ పెట్టాలి. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత 1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. V బార్ బదులు ఏం రాయాలి? చూడండి, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ అంతా 2 × 10⁵ meters per second. పక్కన ఒకటి రాశాడు చూడండి, అలాంగ్ ది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నాడు. సో దాని వెక్టర్ ఫామ్ లో రాస్తే అలాంగ్ ది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి 2 × 10⁵ ఇంటూ I క్యాప్ మీటర్స్ పర్ సెకండ్ అని రాయొచ్చు కదా వెక్టర్ ఫామ్ లో రాస్తే. ఎందుకంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయితే -i పెట్టేవాళ్ళం, పాజిటివ్ y డైరెక్షన్ అయితే +j, నెగిటివ్ y డైరెక్షన్ అయితే -j. సో ఇక్కడ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి I క్యాప్ పెట్టాడు. సో వెలాసిటీ మనకి వెక్టర్ ఫామ్ లో వచ్చేసింది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడమ్మా? I బార్ ప్లస్ 4j బార్ మైనస్ 3k బార్. I బార్ ప్లస్ 4j బార్ మైనస్ 3k బార్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయటమే వాల్యూస్. సో F బార్ ఈక్వల్ టు Q అంటే 1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అడిగాడమ్మా, ఓకే రైట్. నెక్స్ట్ V బార్ అంటే ఈ వాల్యూలో పెడదాం. V బార్ అంటే ఏంటమ్మా? 2 × 10⁵ ఇంటూ I బార్ క్రాస్ B బార్ అంటే I బార్ ప్లస్ 4j బార్ మైనస్ 3k బార్. సో క్రాస్ ప్రొడక్ట్ మేము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే డిటర్మినెంట్ వేసి, ఓకే అమ్మ, క్రాస్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిటర్మినెంట్ వేసి IJK రాసి తర్వాత V బార్ క్రాస్ B బార్ అన్నాడు కాబట్టి V బార్ కాంపొనెంట్స్ రాస్తాం, ఆ తర్వాత B బార్ కాంపొనెంట్స్ రాసి చేస్తాం. అలా అయినా చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఓన్లీ I బారే ఉందమ్మా, V బార్ వెక్టార్లో ఓన్లీ I బారే ఉంది. డైరెక్ట్గా అయినా మనం క్రాస్ ప్రొడక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేస్తామో చూడండి. ఓకే, ఇదంతా బయట రాయండి. ఓకే, మనకి ఇక్కడ ఓన్లీ I క్యాప్ తీసుకుందాం, మిగిలినంతా మల్టిప్లై చేసి బయట రాద్దాం. 2 × 1.6 3.2, 10⁻⁻19 ఇంటూ 10⁻⁵, 10⁻19 ఇక్కడ 10⁻⁵ ఉంది. సో 10⁻⁻13 వస్తుంది. సో ఇదంతా ఇలా రాద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా I క్యాప్కిను మిగిలిన వాటికి మనం క్రాస్ ప్రోడక్ట్ తీసుకోవాలి, అంతే కదా. I బార్ క్రాస్ I బార్ ప్లస్ 4j బార్ మైనస్ 3k బార్, ఈ క్రాస్ ప్రోడక్ట్ రాయటం అనమాట.
ఓకే, సో 3.2 ఇంటూ 10⁻−13 ఇంటూ దీని క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుందో చూడండి. ఓకే, దీని క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుందో చూడండి అమ్మా. ఏం లేదు, ఐ బార్ క్రాస్ ఐ బార్, ఐ బార్ క్రాస్ ఐ బార్ 0. ఓకే, సో 0, ఐ బార్ క్రాస్ ఐ బార్ 0. ఓకే 0. ఓకే, సో దాని గురించి పట్టించుకోకర్లా. నెక్స్ట్ ఐ బార్ క్రాస్ 4J బార్. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ముందు 4 వస్తుంది. బట్ ఐ బార్ క్రాస్ జే బార్ ఏమవుతుంది? కే బార్ అవుతుంది. ప్రీవియస్ వీడియో చూడండి అమ్మా, ఐ బార్ క్రాస్ జే బార్ ఏమవుతుంది? కే బార్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -3 ఉంది కాబట్టి -3 వస్తుంది. ఐ బార్ క్రాస్ కే బార్ ఏమవుతుంది? ఐ బార్ క్రాస్ కే బార్ -J బార్ అవుతుందమ్మా. కే బార్ క్రాస్ ఐ బార్ అయితే జే బార్, ఐ బార్ క్రాస్ కే బార్ అయితే -J బార్. దీనికి సైక్లిక్ రూల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఐ జే టింగ్ సారీ కే, ఇలా ఒక సైకిల్ కింద వేసుకోండి. ఐ బార్ క్రాస్ జే బార్ కే బార్ వస్తుంది, జే బార్ క్రాస్ కే బార్ ఐ బార్ వస్తుంది, కే బార్ క్రాస్ ఐ బార్ జే బార్ వస్తుంది. కానీ ఇక్కడ ఐ బార్ క్రాస్ కే బార్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాం. ఓకే, ఐ బార్ క్రాస్ కే బార్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాబట్టి -J బార్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకున్నాం. ఒకవేళ డైరెక్షన్ రివర్స్ అయితే మైనస్ వస్తుంది. సో -J బార్. అర్థమైందా? మీ సైక్లిక్ అర్థమైందా? ఐ బార్ క్రాస్ జే బార్ కే బార్ వస్తుంది, జే బార్ క్రాస్ కే బార్ ఐ బార్ వస్తుంది, కే బార్ క్రాస్ ఐ బార్ జే బార్ వస్తుంది. అలా కాకుండా రివర్స్ వచ్చారనుకోండి, జే బార్ క్రాస్ ఐ బార్ కే బార్ వస్తుంది, ఐ బార్ క్రాస్ జే బార్ -J బార్ వస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. క్లాక్ వైజ్ అయితే అలా వస్తుంది. ఓకే, అలా సైకిల్ ఫామ్లో రాసుకొని మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అయిపోయింది. సో 4K బార్ ప్లస్ 3J బార్. మనల్ని ఏమడిగాడు? వెక్టర్ అడగలేదమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ అడిగాడు. ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ అడిగాడు అమ్మా. ఓకే, ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ అడిగాడు. సో ఇది 3.2 ఇంటూ 10 మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. మ్యాగ్నిట్యూడ్ ఇది ఫోర్స్ అమ్మా. ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో అదేంటి? 3.2 ఇంటూ 10⁻13. ఓకే, దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4² + 3² అంతే. 16 + 9, 16 + 9 ఏమవుతుంది? 5. సో 3.2 ఇంటూ 10⁻13 ఇంటూ 16 + 9 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంతా 5. అదే వేసాం. ఓకే, 5 ఇంటూ 3.2, 5 2s are 10, 1 5 3s are 15, 16. సో 16 ఇంటూ 10⁻13 newtons is the magnitude of force అమ్మా. ఓకే, ఎంతమ్మా? 16 ఇంటూ 10⁻13 16 18 18 5 2s are 10 16 కదా. ఓకే, 1.6 అమ్మా. సారీ 1.6. 3.2 ఇంటూ 5 కదా. సో 1.6 ఎందుకు వస్తుంది? 16 వస్తుంది కదా. 16 ఇంటూ 10⁻13 అన్ని కరెక్ట్గా వేసాను చూడండి ఒకసారి. 1.6 ఇంటూ 2 3.2, 10⁻19, 10⁻5, 10⁻14 అవుతుంది కదా. సారీ 10⁻14 అవుతుంది కదమ్మా. 10⁻14. దిస్ ఈజ్ ఆల్సో 10⁻14. దిస్ ఈజ్ ఆల్సో 10⁻14. సో దిస్ ఈజ్ ఆల్సో 10⁻14. ఓకే, -19 + 5 అమ్మా. 10⁻14 అవుతుంది కదా. సారీ 10⁻13 10⁻14. సో 10⁻14, 10⁻14 ఇదమ్మా ఆన్సర్. F = 16 ఇంటూ 10⁻14 న్యూటన్స్. అయితే ఆప్షన్లో ఇది లేదు. నేను చూసాము బుక్లో, ఆప్షన్స్లో ఇది లేదు. ఆప్షన్స్లో ఏముందంటే 1.6 ఇంటూ 10⁻13 ఉంది. సో ఈ రెండు ఒకటే కదమ్మా. 16 ఇంటూ 10⁻14 అన్నా, 1.6 ఇంటూ 10⁻13 అన్నా ఒకటే. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. ఏం చేసామమ్మా? డివైడెడ్ బై 10 వేసాం కాబట్టి ఇంటూ 10 వేయాలి. 16 1.6 అని రాసాం. దాని మీనింగ్ ఏంటి? 16 డివైడెడ్ బై 10 వేసాం. సో ఇక్కడ డివైడెడ్ బై 10 వేసాం కాబట్టి ఇక్కడ ఇంటూ 10 వేయాలి. ఇంటూ 10 వేసినప్పుడు -13 ఇంటూ 10 అంటే 10⁻1 అనమాట. సో -14 + 1 -13. ఓకేనా? సో ఆ కన్వర్షన్ మీకు రావాలమ్మా. ఓకే, రైట్. పాజ్ చేసి రాసుకోండి. ఎంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మనం కైనమెటిక్స్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ గురించి, డిస్టెన్స్ గురించి, వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, యాక్సలరేషన్, యావరేజ్ యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, చాలు
ఓకే, ఆ టాపిక్స్ అవి జస్ట్ థియరీ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో ఆ థియరీ డిస్కస్ చేసేసి తర్వాత ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఐఐటి జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ లేదా అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా, ఓకే, కొన్ని మంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటే అవి కూడా మనం డీల్ చేద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, మనం నెక్స్ట్ చేయబోయే వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి.